ఏమ్మా దొరికాడా? దొరికాడా అమ్మా? ఎవరు? ఎవరేమిటి, నీ మనసంతా నిండున్న డ్రీమ్ బాయ్. అతనా? దొరకలేదు. చూడమ్మా, ఈరోజు కూడా మీ అమ్మ నాన్న దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. నీ పెళ్లి గురించి వాళ్ళ దిగులు అంతాను. వచ్చే నెలలో వాళ్ళు వచ్చేలాగా నీకు పెళ్లి కొడుకుని చూడాలి, ముహూర్తం నిర్ణయించాలి. లేకపోతే ఈ తాతయ్య మీ మా అమ్మ శుద్ధ అసముద్రం అని అనుకుంటారు. కరెక్ట్. నీకు మేము ఎన్ని సంబంధాలు చూసినా నచ్చలేదంటావు. నీ ఉడ్బి హస్బెండ్ నీ మనసులో ముద్ర వేసుకుని ముడుచుకుని కూర్చున్నాడంటావు. చూడమ్మా, నీ పెళ్లి మహావైభవంగా జరిపించాలని హెచ్చర్ కూడా అమ్మేస్తున్నామని పేపర్లో ప్రకటన కూడా ఇచ్చాం. కరెక్ట్. నీకు ఎటువంటి బాయ్ నచ్చుతాడో నువ్వు ఇవాళ చెప్పి తీరాలి. చెప్పక తప్పదు. అయ్యో, ఓకే తాతయ్య, ఓకే గ్రాండ్మా, మీరింత బలవంతం చేస్తున్నారు కాబట్టి చెప్తాను. అతను సిగరెట్లు కాల్చకూడదు, అందమైన కళ్ళు కనిపించకుండా నల్ల కళ్ళద్దాలు పెట్టుకోకూడదు, చక్కటి జుట్టు కనిపించకుండా పిచ్చి పిచ్చి టోపీలు పెట్టుకోకూడదు, సన్యాసిలా గడ్డం పెంచుకోకూడదు. అబ్బా, ఏం టేస్టే నీది. అందుకే నేను శుభలక్ష్మి. అబ్బా, మాటి మాటికి సుబ్బలక్ష్మి అంటావేమిటి? శుభాని పిల్లు. శుభాన్ని పిలిపించుకోవాలని తాపత్రయపడి శుభలక్ష్మి అనగా మీ బామ్మ. నేను నీకు మంచి మొగుడు దొరకాలని ఎందరో దేవుళ్ళకి మొక్కాం, ఎన్నో గుళ్ళు తిరిగాం. మేము మొక్కిన దేవుళ్ళందరూ కరుణించి నువ్వు కోరుకున్న లక్షణాలన్నీ ఉన్న కుర్రాడు దొరికాడు అనుకో, అతన్ని తీసుకొచ్చి నీ ముందు నిలబెడితే ఏం చేస్తావు? అప్పుడా అతనిలా గట్టిగా ముద్దు పెట్టుకుంటాను.